రవి, గొడవ స్టార్ట్ అయిందంటావా? ఇల్లన్నాక ఇలాంటి రీ రికార్డులన్నీ కామన్ సార్. మీరు టెన్షన్ పడకుండా పెగ్గేయండి. మీకే చెప్పేది, వెళ్ళండి. అమ్మా, నాన్న అడిగిన ఐటమ్స్ అన్నీ ఇచ్చేయమ్మా. ఏయ్, అను వచ్చింది. నీ వైపు డౌట్గా చూస్తుంది, చూడు. అను గొడవ చేయకముందే నాన్న అడిగినవన్నీ ఇచ్చేయమ్మా. బాబాయ్, నేను చెప్పింది నిజం అనుకున్నారు కదా? వేరే వాళ్ళైతే అలా అంటారని చెప్పానన్నమాట. నేను ఆయన కోసం ఏదైనా చేస్తానని మీకు తెలుసు కదా బాబాయ్. కానీ ఆయన అడిగిన దాంట్లో ఆమ్లెట్లు తప్ప ఇంకేమీ లేవు. ఆమ్లెట్లు వేసి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. థ్యాంక్స్ అమ్మా, తొందరగా తీసుకురా. నేను చెప్పాను కదన్నయ్య, అమ్మ నాన్న కోసం ఏదైనా చేస్తుందని. సార్, మీ బర్త్డే కేక్ కటింగ్తో మొదలై మందు పార్టీతో ఎండ్ అవుతుంది సార్. ఫినిషింగ్ అదిరిపోయింది సార్. ఏమండి, మీనాక్షి గొడవ చేస్తుందేమోనని టెన్షన్గా ఉంది. మనం చెప్పినవన్నీ రెడీ చేస్తుంది. రోజు ఇలా చెప్తుంటే మీనాక్షికి కూడా అలవాటైపోతుంది. నువ్వేం టెన్షన్ పడకు బాబు, ధైర్యంగా ఉండు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.